హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మనకు హెడ్సీల్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. ఈ హెడ్సీల్ లిమిటెడ్ సంస్థ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినీరత్న కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకు ఆఫీసర్ ట్రైనీ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో మనం ఇనిషియల్గా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్ చేసి మరి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూతో మీరైతే జాబ్లో చేరొచ్చు అనమాట. సో జాబ్లో చేరిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 60,000 ప్లస్ శాలరీ ఉంటుంది. వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ట్రైనింగ్ ఇచ్చి మరీ అయితే పర్మనెంట్ చేస్తారు. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద వీడియో. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు కెరియర్స్ సెక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు లేటెస్ట్ అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకు రిక్రూట్మెంట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓటీస్ మనం వచ్చేసి ఆఫీసర్ ట్రైనీస్ రెగ్యులర్ అనే నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో దీనిపైన క్లిక్ చేసి మనకు యాక్చువల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీని నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌన్లోడ్ అయితే చేశాను. సో దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ మినీరత్న కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూసుకుంటే HRRECTT/advertisement 2025/2 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోతే కనుక ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ లేదా మేనేజ్మెంట్ లేదా ఆర్ట్స్, సైన్స్, లా, కంప్యూటర్ సైన్సెస్ అండ్ అదర్ రిలవెంట్ డిసిప్లిన్స్ యాజ్ అప్రూవ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసిటిఈ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, అది కూడా మనకు టెక్నాలజీ కానీ, మేనేజ్మెంట్ కానీ, సైన్స్ కానీ, లా కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలవెంట్ డిసిప్లిన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ చూసుకుంటే ఎనీ హయ్యర్ డిగ్రీ విత్ మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ ద రిలవెంట్ డిసిప్లిన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఎవరికైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో వాళ్ళని అయితే డిజైరబుల్ అని మెన్షన్ చేసి ఇట్స్ మ్యాండేటరీ కాదనమాట. సో ఎసెన్షియల్ చూసుకుంటే నో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్కిల్ సెట్ అలైనింగ్ ద వర్క్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డొమైన్, రిలవెంట్ స్కిల్స్ ఇన్ రీసెర్చ్ అండ్ రివ్యూ. సో అలాగే మనకు అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, కన్సల్టింగ్ సర్వీసెస్, అలాగే ఎబిలిటీ టు బిల్డ్ రిలవెంట్ స్కిల్స్ టు మీట్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. వర్కింగ్ ఇన్ ఏ టీమ్, అలాగే మీరు అచీవ్ ద గోల్స్ ప్రాజెక్ట్స్ సంబంధించి, అలాగే క్యాండిడేట్ షుడ్ ఎగ్జిబిట్ ట్రాన్స్పరెంట్ అండ్ బీ ఎథికల్ ఇన్ ఆల్ ఎండివర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి అడ్వైజరీ సర్వీసెస్ కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ కానీ, సో ఆన్లైన్ టెస్టింగ్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్ ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి పే స్కేల్ చూసుకుంటే బేసిక్ 37,500 నుంచి 1,31,800 వరకు అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లోకి వెళ్ళిపోతే మనకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. 1 అన్రిజర్వ్డ్ వేకెన్సీ, అలాగే 1 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. 4 ఓబీసీ వేకెన్సీస్, 3 ఎస్సీ, అలాగే 1 ఎస్టీ వేకెన్సీ అని అయితే ఉందన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే కనుక 28 ఇయర్స్ అయితే మాక్సిమం అనమాట. యాజ్ ఆన్ 30/6/2025 క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని కటింగ్స్ పోను మన అకౌంట్లోకి ఆల్మోస్ట్ 60,000 ప్లస్ అయితే శాలరీ రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో మనకి ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఏంటంటే ఆఫీసర్ ట్రైనింగ్స్ వచ్చేసి రెగ్యులర్ బేసిస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇనిషియల్లీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ప్రొబేషన్ అనేది ఉంటుంది. తర్వాత మిమ్మల్ని పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ గ్రేడ్ S7లా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, గ్రూప్ బి క్యాడర్ కింద. సో ఇనిషియల్గా మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మరి తర్వాత ప్రొబేషన్లో పెట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేసి సో పర్మనెంట్ చేస్తారనమాట. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. So candidates applying for the post of officer training will be considered based upon educational qualification,
ఈజ్ ఆర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్, డిసిప్లిన్ రిలవెంట్ టు అడ్వైజరీ సర్వీసెస్, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్, ఆన్లైన్ టెస్టింగ్ అండ్ అసెస్మెంట్ సర్వీసెస్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ ఇండియా. సో వీటన్నికి సంబంధించి మీకు ఎక్స్‌పర్టైజ్ ఉంటే గనక మిమ్మల్ని అయితే ఈజీగా సెలెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ వచ్చేసి ఎక్సెప్షనల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే 100% ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకొచ్చేసి ఇనిషియల్‌గా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ గనక ఎక్కువగా వస్తే మాత్రం రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. లేదంటే మీకు ఇంటర్వ్యూతో అయితే మనకు క్లోజ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్. కట్ ఆఫ్ డేట్ ఏజ్ చూసుకుంటే మనకు 30 జూన్ 2025 క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు. ఓకే. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి అయితే 10 ఇయర్స్ అనమాట. ఏజ్ ప్రకారం రిలాక్సేషన్ చూసుకుంటే మనకు. అలాగే రెమ్యునరేషన్‌లోకెళ్ళిపోతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలా. మనం రెమ్యునరేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాక. సో స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది డీటెయిల్స్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్స్ అనమాట. మీరు ఏదైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో దానిపై బేసిస్ పైనే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. హెన్స్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ అప్లికేషన్ షుడ్ ఫర్నిష్ యాక్యురేట్, కంప్లీట్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫర్నిషింగ్ ఎనీ ఇన్‌కంప్లీట్, రాంగ్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ టు డిస్‌క్వాలిఫికేషన్ అనమాట. సో, ఎట్ ఎనీ స్టేజ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో మనకు మీరేదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టుంటే గనక మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్‌లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ అపైరింగ్ ఫర్ ఇంటర్వ్యూ షల్ బి రీయింబర్స్డ్ ట్రావెలింగ్ అలయన్స్ యాస్ పర్ ద రూల్స్ ఆఫ్ ది కంపెనీ. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఈమెయిల్ ఐడీ కానీ, మొబైల్ నంబర్ కానీ మీరు అంటే ప్రెజెంట్ వాడుతున్నవైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదున్నా గానీ మీకు ఇంటిమేషన్ వచ్చేసి సెంట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ బై స్పీడ్ పోస్ట్ టు ద అడ్రెస్ ఇంటిమేటెడ్. ఏదైతే అడ్రెస్ మీరు ఆన్‌లైన్‌లో ఫిలప్ చేస్తారో ఆ అడ్రెస్‌కి అలాగే ఈమెయిల్ ఐడీకి మీకైతే షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పి ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు లైవ్ వచ్చేసి 27/2025 స్టార్ట్ అయింది. మనకు 18థ్ ఆగస్ట్ వరకైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట. క్వెరీస్ ఏదైనా ఉంటే గనక మనకొచ్చేసి ఈ ఈమెయిల్ ఐడీకి మీరు క్వెరీస్ అనేది ఈమెయిల్ చేయొచ్చు. టెలిఫోన్‌కి కాల్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్ నంబర్ కూడా ఉంది. సో, అలాగే మనకు ఏదైనా అమెండ్‌మెంట్స్ కానీ, టైమ్ ఎక్స్‌టెన్షన్స్ కానీ, క్లారిఫికేషన్స్ వచ్చేసి ఎడ్సిల్ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తాం. ఎటువంటిది బయట న్యూస్ పేపర్స్‌లో పబ్లిష్ అయితే చేయమని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఈ ఎడ్సిల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, ప్రతి ఒక్కరైతే ఇట్సిల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. సో, ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎడ్సిల్ అనే కంపెనీ వచ్చేసి మినీరత్న కంపెనీ. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు ఎవరు. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఆఫీసర్ ట్రైనీ పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసేసేయండి ఇమ్మీడియేట్‌గా. సో, గనుక మీకు ఏజ్ క్రైటీరియా కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో, షార్ట్ లిస్ట్ అయ్యారంటే మాక్సిమం జాబ్ వచ్చేసినట్టే. సాలరీ 65,000తో మనకైతే వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, మనకు 10 వేకెన్సీస్‌తో మనకు ఈ ఆఫీసర్ ట్రైనీ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో, 1 ఇయర్ ఏమో ట్రైనింగ్ ఉంటది. 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటది. తర్వాత పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని అందరూ అప్లై చేయండి. ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్‌లో నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.